హలో నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రమావత్. యెస్. నిజంగా వైఎస్ జగన్ గారిని ప్రభుత్వంలో అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా ఆయన కోటరీ కావచ్చు, లేకపోతే ఆయనకిచ్చే సలహాదారులు కావచ్చు, ఎవరైతే ఈ సలహాలు ఇచ్చారో నిజంగా వాళ్ళు జగన్ గారిని ఎంత మిస్‌లీడ్ చేశారో, ఎంత మిస్‌ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, ఎంత మిస్‌గైడ్ చేశారో ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. చాలా విషయాల్లో జగన్ గారిని మిస్‌గైడ్ చేశారు. ఆ! నిజంగా ఒక ఇన్ఫర్మేషన్ మీద జగన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదో గతంలో ఉన్న ఈ సలహాదారులు ఎవ్వరు గూడా అంత పర్ఫెక్ట్ సలహాలు గతంలో ఇవ్వలేదని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నిజంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదన్న జగన్ అండ్ చేసి చూపిన చంద్రబాబు. ఈ ఎస్సీ వర్గీకరణ ఇప్పుడొచ్చేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు అనేది ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుంది. అన్ని రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి రీసెంట్‌గా సుప్రీంకోర్టు దీని మీద తీర్పు ఇచ్చింది. బట్ గతంలో ఇదే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వైఎస్ జగన్ గారు ఏం చెప్పారో ఒక్కసారి కూడా మనం వీడియోలో చూద్దాం. ఇది చూడొచ్చు మీరు వీడియో. మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రాసి ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఏం జరిగింది అధ్యక్ష? అది చెయ్యలేమని తెలుసు, కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతి తెలుసు. తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించే దానికోసం చివరికి ఎస్సీలలో కూడా చిచ్చుపెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఏం జరిగింది దానివల్ల? కోర్టు కొట్టేసింది. కొట్టేస్తుంది అనే సంగతి తనకు తెలీదా? తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు? ముందు ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరుతో ఇది జగన్ గారు ఎస్సీ కేటగిరీకి సంబంధించి చేసిన కేటగరైజేషన్ సంబంధించి చేసిన కామెంట్స్ ఇది. అంటే ఇందులో క్లారిటీగా జగన్ గారు చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? ఎస్సీ వర్గీకరణ సాధ్యపడదు, కోర్టులు కొట్టేస్తుంది. అయినా సరే ఈ ఎస్సీలలో గొడవలు తీసుకురావాలని చెప్పేసి అదే పనిగా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది, కోర్టులకు వెళ్ళడం జరిగింది. ఇది ఎంత తప్పు అని చెప్పేసి గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ గారు మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఇది ఆయన అప్పటికి అసలు ఎస్సీ వర్గీకరణ అనేది అప్పటికి సుప్రీంకోర్టులో ఉన్న అంశం ఇది. సో సుప్రీంకోర్టులో అది తీర్పు ఇటన్నా రావచ్చు, ఇటన్నా రావచ్చు. అంటే సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ అన్నా చేయొచ్చు, ఎస్సీ వర్గీకరణని యాక్సెప్ట్ అన్నా చేయొచ్చు, రద్దన్నా చేయొచ్చు. బట్ సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని, జడ్జిల దగ్గర ఉన్న అంశాన్ని ముందుగానే వీళ్ళు గ్రహించి దాన్ని కొట్టివేస్తుందని చెప్పేసి ఎలా చెప్పగలిగారు? అది రాంగ్ ఇన్ఫర్మేషన్ కదా. ఏదున్నా ఇది కోర్టులో ఉన్న అంశము, ప్రస్తుతం దీని గురించి మనం మాట్లాడలేము, దీన్ని ఫైనల్గా డిసైడ్ చేయాల్సింది కోర్టు అని చెప్పేసి ఒక మాట అనేది ఖచ్చితంగా చెప్పు ఉండాల్సింది. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా, లేదు ఇది ఖచ్చితంగా కోర్టు అనేది కొట్టేస్తుంది, దీన్ని యాక్సెప్ట్ చేయదు అని చెప్పేసి గతంలో అసెంబ్లీలో జగన్ గారు చెప్పడం జరిగింది. సో బట్ ఇప్పుడు చూడండి, దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఎస్సీ వర్గీకరణ అనేది చేయొచ్చు, ప్రతి రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి నిన్న ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది, కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు కూడా మాట్లాడారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఒకసారి ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యా అవకాశాలు మాకు వచ్చేది కాదు. ఈ రోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మా న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది. ముందు ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరు. సో ఇది మందకృష్ణ మాదిగ గారు చెప్పిన మాట. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కనుక ఎస్సీ వర్గీకరణ తీసుకురాకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది జరిగిందని చెప్పేసి ఆయన థ్యాంక్స్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. బట్ గతంలో జగన్ గారేమో ఎస్సీ వర్గీకరణ జరగదు, అసలు ఇది సాధ్యం కాదు,
కోర్టులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయవు, కోర్టులు కూడా ఒప్పుకో, కోర్టులో కేసులు అనేది కొట్టేస్తారు. మీ కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మీరు కోర్టుకు వెళ్ళారు అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరుగుతుందా జరగదా అనే అంశం అనేది కోర్టులో ఉన్న అంశం. ఇప్పుడు జగన్ గారికి ఎవరైతే ఈ సలహాలు ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా సార్ ఇది జరగవచ్చు జరగకపోవచ్చు, దీని మీద మనం ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక సలహా గతంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు చూడండి, ఇదే వీడియో అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అసలు అసాధ్యం అన్నారు జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు సాధ్యం చేసి చూపించారు, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అందరూ గొప్పగా పొగుడుతున్నారు. సో ఇలాంటి మిస్గైడ్ గతంలో చాలా చేశారు వైఎస్ జగన్ గారిని. అంటే కేవలం జగన్ గారు ఏమన్నా తప్పుగా ఆలోచించారా, లేకపోతే నిజంగా సలహాదారులు ఏమన్నా తప్పుడు సలహాలు ఇచ్చారో కానీ ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇలాంటి అనేక అంశాలైతే ఎదురవుతూ ఉన్నాయి. మరి చూడాలి ప్రస్తుతం దీని మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వైఎస్ జగన్ గారు కావచ్చు ఇప్పటివరకు అయితే స్పందించలేదు ఎస్సీ వర్గీకరణ గురించి. ఎందుకంటే గతంలో ఇది సాధ్యం కాదు అని చెప్పేసి వైఎస్ జగన్ గారు చెప్పారు కాబట్టి ప్రస్తుతానికైతే ఎవరు స్పందించట్లేదు. మరి చూడాలి భవిష్యత్తులోనే దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.